దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మనం ప్రకటన 3:5లో మనం చూసినట్లయితే యోహాను చూస్తున్నాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టాక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. చూడండి, పరలోక రాజ్యములు ఎంతో చక్కగా తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వీరెవరంటే జయించిన వారట. వారు ఆ విధంగా వస్త్రములు ధరించుకొని జీవగ్రంథంలో నుంచి వారి పేరు ఎప్పటికీ తుడిచిపెట్టబడదు. ఒక తెల్లని వస్త్రములు మనం ధరించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి, మురికి అంటకుండా ఉంటాం కదా. అయితే ఈ తెల్లని వస్త్రములు ధరించిన వారిని అనేకులు మరి ఎంతో అవమానకరంగా మాట్లాడతారు. తెల్ల వస్త్రమును దయచేసి ఆ తెల్ల వస్త్రమును అవమానకరంగా మాట్లాడకుండునట్లు ఉందుముగాక. ఎందుకనంటే ఇది పరలోక రాజ్యమునకు ప్రతిబింబమైనటువంటి ఈ సంఘము కూడా తెల్లని వస్త్రాలు ధరించాలని అనేకమైన పాస్టర్లు కోరుతారు కదా, దైవజనులు. మరి ఆ విధంగా ఎందుకు కోరుతారు అనంటే ఒక ఐక్యత అనేది. ఇప్పుడు ఒక స్కూల్కి ఒక డ్రెస్ కోడ్ని ఇచ్చేస్తారు కదా. ఎందుకు అనంటే ఆ స్కూలు ఆ కోడ్ని ఆ వస్త్రం వేసుకుంటే ఆ స్కూలు అని ఒక ఐడెంటిటీ వస్తుంది. అంతేకాదు, మరి బీద ధనిక పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకే డ్రెస్లో రావడం అనేది ఓ సమానత్వాన్ని సూచిస్తుంది. అదేవిధంగా సంఘంలో కూడా కనీసం ఒక ఆదివారం అన్న ఈ సంఘము ఏంటిది అనంటే, ఓ సంఘమా సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, నువ్వు పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే తెల్ల వస్త్రము ధరించుకొని ఉన్నారో నువ్వు కూడా ప్రతిబింబం. నీవు ఏది కూడా దేవుడు నీవు ఈ విధంగా చెయ్యు అని అన్నాడు. అట్లాగే నేను వచ్చే వరకు నా రొట్టెను ద్రాక్షరసమును తాగండి అని ఒక సూచనగా చెప్పిండు. అదేవిధంగా ఇది కూడా ప్రతిబింబము, పరలోకానికి ప్రతిబింబం కాబట్టి తెల్లని వస్త్రము ధరించుకొని, కనీసం ఆదివారమైన తెల్లని వస్త్రం ధరించుకొని సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అనేకులు వస్తారు, ధనవంతులు వస్తారు, బీదవాళ్ళు వస్తారు, అందరు వైట్ డ్రెస్ వేసుకుంటే ఎటువంటి తారతమ్యం లేకుండా మంచి మరి ఏకాగ్రతతో మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాము. కాబట్టి తెల్లని వస్త్రము మనము పరలోక రాజ్యపు ప్రతిబింబము సంఘము కాబట్టి ఆ విధంగా తెల్లని వస్త్రము ధరించిన ఎడల మనం ఇక్కడ ఆ వస్త్రాన్ని, రంగుల వస్త్రాలను త్యాగం చేసినప్పుడు మన దేవుడు మనకు ఆ త్యాగం అనేది మనకు ఒకటి రావాల. వస్త్రము త్యాగం చేయడం, సమానత్వం అనేది మనము కనపరిచినప్పుడు దేవుడి దృష్టిలో కూడా మనం అనుకూలంగా ఉంటాం. మరి తెల్లని వస్త్రము ధరించుకున్న వారు ఎవరంట? జయించిన వారు. చూడు, నువ్వు వస్త్రాన్ని జయిస్తావు, రంగుల రంగుల వస్త్రాలను